హోలీ ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహభరితమైన మరియు సంతోషకరమైన పండుగలలో ఒకటి. దీనిని తరచుగా రంగుల పండుగ లేదా ప్రేమ పండుగ అని పిలుస్తారు. చాలా మందికి ఇది రంగులతో ఆడుకునే పండుగగానే తెలుసు, కానీ దీని వెనుక లోతైన చరిత్ర, పురాణాలు మరియు ప్రకృతి మార్పులు దాగి ఉన్నాయి. అలాంటి హోలీ పండుగని మనం ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసా? దానికి వివిధ ప్రాంతాలని బట్టి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది చెడుపై మంచి సాధించిన విజయం. ప్రహ్లాదుని కథ. హోలీకి సంబంధించి అత్యంత ప్రసిద్ధ కథ ప్రహ్లాదుడు మరియు అతని తండ్రి హిరణ్యకశ్యపుడికి సంబంధించినది. హిరణ్యకశ్యపుడు తనను తాను దేవుడిగా భావించి అందరూ తననే పూజించాలని శాసించాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం అందుకు నిరాకరించి శ్రీ మహావిష్ణువు భక్తుడిగా ఉండేవాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపాలని తన చెల్లి అయిన హోలికాని ఆదేశిస్తాడు. హోలికాకు మంటల్లో కాలిపోకుండా ఉండే వరం ఉంది. ప్రహ్లాదుని చంపడానికి ఆమె అతడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చితిపై కూర్చుంది. అయితే ఆమె ఉద్దేశం చెడ్డది కావడంతో మంటల్లో ఆమె కాలిపోయింది. విష్ణుమూర్తి కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి గుర్తుగా హోలీకి ముందు రోజు రాత్రి హోలికా దహనం పేరుతో మంటలు వేస్తారు. ఇది చెడు అంతమై ధర్మం రక్షింపబడటాన్ని సూచిస్తుంది. మథుర, బృందావనం ప్రాంతంలో హోలీని శ్రీకృష్ణుడు మరియు రాధల పవిత్ర ప్రేమకు గుర్తుగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం కృష్ణుడు తన నలుపు రంగు గురించి బాధపడుతూ రాధ అందమైన రంగును చూసి అసూయపడేవాడంట. అప్పుడు అతని తల్లి యశోద సరదాగా రాధ ముఖానికి రంగులు పూయమని చెప్పింది. కృష్ణుడు రాధ మరియు గోపికలపై రంగులు చల్లడం నుండే ఈ రంగుల పండుగ సంప్రదాయం మొదలైంది. హోలీ చలికాలం ముగింపును మరియు వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది ప్రకృతిలో కొత్త చిగుళ్ళు, రంగురంగుల పూలు పూచే సమయం. రైతులు మంచి పంట చేతికి వచ్చినందుకు కృతజ్ఞతగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. హోలీ అందరినీ ఒక్కటి చేసే పండుగ. ఈ రోజున కుల, మత, వయస్సు మరియు లింగ భేదాలు పక్కన పెడతారు. పాత గొడవలను మర్చిపోయి ఒకరినొకరు క్షమించుకొని కొత్త బంధాలను మొదలుపెట్టే రోజు ఇది. బురానా మానో హోలీ హే అంటే కోపగించుకోకండి, ఇది హోలీ అనే మాట పండుగలోని చిలిపితనాన్ని, సరదాని ప్రతిబింబిస్తుంది. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎథ్నిక్ ట్యూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.